సడెన్‌గా ముంబైలో నిశ్చితార్థం చేసుకొని, అందరికి షాక్ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అండ్ తన కాబోయే భర్తను పరిచయం చేసేసింది. ఇండస్ట్రీలో శరత్ కుమార్ వారసురాలిగా, నటవారసురాలిగా వచ్చినప్పటికీ, వరలక్ష్మి తనదైన శైలిలో తన ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ, కొత్త కొత్త పాత్రలను ఎంచుకుంటూ, ఒక విలక్షణ నటిగా ఎదిగింది. అందరికీ తెలుసు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ కూడా అసలు తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఒక బలమైన లేడీ విలన్‌గా అండ్ అంతకు మించి పవర్‌ఫుల్ లేడీ పాత్రలకి యాప్ట్ సెట్ అయ్యే మహిళగా చాలా గుర్తింపు పొందింది. అంతకంత అభిమానుల్ని గూడా సంపాదించుకుంది. 'వరలక్ష్మి శరత్ కుమార్' ఉంది అంటే ఆ సినిమా హిట్టే అనే రేంజ్‌లో చాలామంది గూడా ఆహ్, ఆమెని ఆరాధిస్తున్నారు. అండ్ ఈవెన్ తనుంటే చాలు స్క్రీన్ మీద ఆమెను చూస్తూ ఉండిపోవచ్చు అనేలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తది. అలాంటి వరలక్ష్మి శరత్ కుమార్‌కి సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ అయ్యేసరికి అందరూ షాక్ తిన్నారు. ఇందులో పెద్ద షాకింగ్ గూడా ఏం లేదు. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయిందని చాలామంది అంటుంటే, సడెన్‌గా ఈ అమ్మాయి సరే పెళ్లి వార్త చెప్పింది. మంచి విషయమే గదా! నిశ్చితార్థం అనుకున్నారు. కాకపోతే ఇక అసలు విషయానికొస్తే ఎవరైనా సరే ఒక హీరోయిన్ కానీ, ఒక హీరో గాని, మేము వీళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాము అని ప్రకటిస్తే వీళ్ళు వెంటనే ఏం జేస్తారు? వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని ఆరాలు తీయడం స్టార్ట్ జేస్తారు. సో, ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ కాబోయే భర్త పేరు నికోలై. కాకపోతే ఈయన యాక్చువల్‌గా ఒక బిజినెస్ మ్యాన్. ఒక ఆర్ట్ గ్యాలరీ గూడా ఉంది. కాకపోతే ఇతని గురించి మాట్లాడుకోవడం ఏంటంటే, ఇతను ఆల్రెడీ పెళ్ళైన వాడనమాట. అంటే గతంలో కవిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్‌కి ఈ అబ్బాయి కూడా గత 14 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. కవిత అనే అమ్మాయిని ఆమె గూడా ఒక మోడల్. ఆమె ఫ్యాషన్ రంగంలోనే ఎదగాలనుకుంది. వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో ఏదో రకంగా విడిపోయారు. ప్రెజెంట్ సింగిల్‌గా బానే ఉంటున్నారు. అండ్ వరలక్ష్మికి ఎప్పటినుంచో ఒక తెలిసిన ఫ్రెండ్ అండ్ పెళ్ళైన వాడని తెలిసినప్పటికీ కూడా తనకి నమ్మకం బాగా ఉంది ఈ అబ్బాయి పైన. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో, మొత్తానికైతే నిశ్చితార్థం అయింది. ఇంక పెళ్లవ్వలేదు. అండ్ త్వరలో వీళ్ళ పెళ్లి కబురు గూడా మనందరం చూడబోతున్నాము. అండ్ లాస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ ఓటీటీకి బిందు మాధవి గెలిచినప్పుడు వరలక్ష్మి స్టేజ్ మీదకొచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, పెళ్లి గురించి అడిగితే దాటేశారు. అంటే మేము ఇలాగే ఉంటాం. మాకు పెళ్ళేం అక్కర్లేదు. లైక్ టామ్ గర్ల్ లాగా ఉండిపోతాం అన్నట్టుగా చెప్పారు. కానీ అట్లాంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు సడెన్‌గా పెళ్లి వార్త చెప్పేసరికి ఫ్యాన్స్ అందరూ గూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కాకపోతే కొంతమంది అబ్బా! రెండో పెళ్ళా? అతన్నా చేసుకునేదని చెప్పి పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా తన పర్సనల్ ఆమెకిష్టం చేసుకుంది. అడగడానికి మనం ఎవరం? థాంక్ యూ సో మచ్.